కేసీఆర్ ను రోడ్డు మీదకు తీసుకొచ్చిన ఘనత రాజగోపాల్ రెడ్డిదేనని బీజేపీ ఎంపీ అరవింద్ అన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లో ఉన్న అభివృద్ధి మునుగోడులో సగమైనా ఉందా అని ప్రశ్నించారు. గజ్వేల్ కి కేటాయించిన నిధుల్లో సగమైనా మునుగోడుకు కేటాయించాలంటూ రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. అందుకే రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లారని చెప్పారు. అన్నిటికంటే హాస్యాస్పదం ఏంటంటే టీఆర్ఎస్ ఓడు పోయి వేరే పార్టీలో జాయిన్ అవ్వడు, కాంగ్రెస్ ఓడు పోయి వేరే పార్టీలో జాయిన్ అవ్వడు, ఇవన్నీ ఓకే. కమ్యూనిస్ట్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ వేరే పార్టీలో జాయిన్ అయితే అదో పెద్ద న్యూస్. ఆ రోజు ప్రజలు హర్షించరు దాన్ని, ఎందుకంటే సిద్ధాంతాలతో ఉన్న పార్టీలు ఇవి. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నానని కేటీఆర్ పక్కకి నిలబడి ప్రకటిస్తా ఉన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, పీడిత వర్గాల దొరల నుంచి విముక్తి కోసం అని పుట్టిన కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ దొరలకి దాసోహం అంటున్నది. ఇది ఎవరో కాదు, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన కుటుంబాలు